నమస్తే తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు, కోర్టుకు తరలించారు. కోర్టు రిమాండ్ విధించింది. విజయవాడ జైలుకు తరలించారు. 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. తర్వాత ఏం జరుగుతుంది అనేది చూడాల్సి ఉంది. ప్రొసీజర్లో భాగంగా అన్నీ జరుగుతూ పోతే బెయిల్ పిటిషన్ వేస్తారు. తర్వాత బెయిల్ వస్తుందా రాదా, లేదా ఇంకొన్ని కేసులు ఆల్రెడీ ఉన్న కేసులు, నిన్న ఎర్లగడ్డ వెంకట్రావు చాలా కేసులు లిస్టే చదువుకొచ్చారు ఆయన. సో ఇవన్నీ తెర మీదకి వస్తాయా చూడాల్సి ఉంది. అయితే నిన్న ఉదయం అరెస్టు చేసినప్పటి నుంచి వల్లభనేని వంశీ పక్కన ఆయన సతీమణి ఉన్నారు, పంకజశ్రీ. ఆమె అక్కడి నుంచి ఒక మీడియాతో మాట్లాడారు. ఆ తర్వాత విజయవాడకు వచ్చిన తర్వాత ఉదయం నుంచి చాలా సందర్భాల్లో మీడియాతో మాట్లాడుతూ వచ్చారు. కానీ ఆమె మాట్లాడుతున్న మాటలని నేను ఎప్పుడూ బయటికి రాలేదు, మొదటిసారి బయటకు వచ్చాను, ఏం జరుగుతుందో తెలియట్లేదు, ఎట్లా వెళ్ళాలో తెలియట్లేదు, బట్ న్యాయ పోరాటం అయితే చేస్తాను అని చెబుతుంది. కానీ ఆ మాటల్ని సమాజం ఎట్లా తీసుకుంటుంది? ఒక మహిళ బయటకు వచ్చి రోడ్డు మీద నిల్చొని మీడియాతో అలా మాట్లాడుతుంటే సహజంగా కొంత సానుభూతిగా సమాజం చూస్తుంది. ఆ సానుభూతి వంశీ భార్య మాట్లాడుతున్న మాటల్లో వస్తుందా రావట్లేదా, సమాజం ఎలా చూస్తుంది ఒక ప్రశ్న అయితే, రెండోది ఎక్కడ ఆమె మాటల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ తమకి అండగా ఉంది అని కానీ, నా పోరాటంలో, నా న్యాయ పోరాటంలో మా పార్టీ సహకారం ఉంటుందని కానీ ఎక్కడ ఆమె మాటల్లో ఎక్కడా అది స్పృశించట్లేదు. పక్కన ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. చాలామంది మాజీ మంత్రులు వచ్చి బయటికి మాట్లాడారు. ఆమెతో కూడా ఉండి మొండితో ఒక జగన్మోహన్ రావు లాంటి వాళ్ళు మాట్లాడుతూ వచ్చారు. పార్టీని అసలు వీళ్ళు ఓన్ చేసుకుంటున్నారా లేదా, పార్టీతోటి ఏమన్నా డిటాచ్ అయ్యారా? మొదట ప్రశ్న ఇది, సమాజం ఎట్లా చూస్తుంది ఆమె మాటల్ని. రెండోది పార్టీతో వాళ్ళకున్నటువంటి పరిస్థితి ఏంటి? ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అంకమరావు గారు ఉన్నారు మనతో. నమస్కారం అంకమరావు. నమస్తే గోపికృష్ణ. నా మొదటి ప్రశ్న, ఆమె మాటల్ని సమాజం ఎలా చూస్తుంది? గోపి గారు, సహజంగానే ఇలాంటి ఉదంతాలు జరిగినప్పుడు ఎప్పుడు బయటికి రాని మహిళ వచ్చి బయటకు వచ్చి మాట్లాడితే సానుభూతి అనేది నిస్సందేహంగా ఉంటుంది, ఆలోచన కూడా వస్తుంది కదా. అది గనక ఓ రఘురామకృష్ణరాజు గారు లాగాను, ఓ అచ్చెన్నాయుడు గారు లాగాను, ఓ దూడిపల్లి నరేంద్ర కుమార్ గారికి చేసినట్టుగాను, ఓ జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి చేసినట్టుగాను, లేదంటే సాయి కళ్యాణ్ మూల్పూరి వాళ్ళ నియోజకవర్గమే ఒక మహిళా నాయకురాలు, తెలుగుదేశం పార్టీ మామూలుగా మహిళా కార్యదర్శి, ఆమె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. మరి అలాంటి వ్యక్తికి జరిగిన ఉదంతాలు జరిగినప్పుడు సహజంగానే అందరికీ సానుభూతి వచ్చింది. ఏంటిది ఇంత దుర్మార్గంగా చేస్తున్నారని చెప్పని భావించారు. కానీ ఇక్కడ రాకపోవడానికి కారణం ఏంటంటే 8 నెలల నుంచి ఎప్పుడు ఇతను అదుపులో తీసుకుంటారని చెప్పి శ్రేణులు ప్రజలు ఎదురు చూస్తున్నారు. అంటే సానుభూతి రావట్లేదు అని చెప్పదలుచుకున్నారు. 100% రాదు కూడా, అదే చెప్పబోతున్నాను నేను. ఎందుకు రాదు అంటే ఆమె మీద మాట్లాడేది ఇప్పుడు రాని మనిషి ఏదో మాట్లాడింది కాబట్టి ఆసక్తిగా తిలకించారే తప్ప, చూస్తారు తప్ప, ఆసక్తిగా విన్నారు, తిలకించారే తప్ప, అతను మాట్లాడిన ప్రతి మాట ఈరోజు ప్రజల్లో చెవుల్లో గింగిర్లాడుతూనే ఉంది. ఇంకా అతని ప్రవర్తన అందరికీ తెలిసింది. అందువల్ల ఇప్పుడు మంచి వ్యక్తితోటి సాన్నిహిత్యం ఉందనుకోండి, మన తప్పులు కూడా కప్పిపుచ్చి ఫలానా వ్యక్తి ఏమంటే ఫలానా అతను ఉన్నాడు, గతంలో ఏదో చేశాడు, ఓ మంచి మనిషి ఏమంటే ఉన్నాడు, మారాడని చెప్పి భావిస్తారు. అలాగే ఓ దుష్టుడి సాంగత్యంలో ఉన్నారనుకోండి మంచివాళ్ళు కూడా, అతన్ని కూడా దుస్తుడితో సమానంగానే చూస్తారు. ఇక్కడ జరిగింది వంశీకి అదే. చంద్రబాబు నాయుడు గారితో తెలుగుదేశం పార్టీతోటి ఉన్నంత వరకు అతను ఏదైనా చిన్న పొరపాట్లు చేసినా, ఫలానా వ్యక్తికి అనుచరుడని పేరున్నా కూడా తెలుగుదేశం పార్టీలోకి వచ్చాడు, మారిపోయాడని భావించారు జనాలు. అంటే ఆ వ్యక్తే తెలుగుదేశం పార్టీ వ్యక్తి కదా, ఫలానా వ్యక్తికి అనుచరుడు అని అంటే ఆ ఫలానా వ్యక్తి తెలుగుదేశం పార్టీ కదా, అదే చెప్పేది. మరి ఇంక భావించాల్సిన అవసరం ఏముంది? అక్కడ భావించారు ఫలానా వ్యక్తి కాబట్టి అని చెప్పని వీళ్ళు కూడా ముందుకెళ్ళారు.
పలానా వ్యక్తి పలానా అతనితో ఉన్నాడు కాబట్టి పార్టీ కూడా అతనికి అవకాశం ఇచ్చింది. పార్టీకి అవకాశం ఇచ్చిన తర్వాత మనం దాన్ని కొనసాగించాలని చెప్పి శ్రేణులు భావించారు. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే మీరు 1999 2009 ఆ గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచినటువంటి దాసరి బాలవర్ధనరావు ఆయన 2014లో ఆయన కాదని ఈయనకి టికెట్ ఇవ్వడం కూడా జరిగింది. అయినా సరే శ్రేణులు భుజానేసుకున్నారు కదా. గన్నవరం అడ్డ తెలుగుదేశానికి, ఆ గడ్డే తెలుగుదేశానికి అడ్డ. అది మొట్టమొదటి కూడా కాంగ్రెస్కి వ్యతిరేక భావజాలంతో వామపక్ష భావజాలంతో నన్నారా జీర్చుకున్నటువంటి ప్రజలు ఉన్నటువంటి చైతన్యమైనటువంటి నియోజకవర్గం, ప్రశాంతమైన నియోజకవర్గం కూడా గమనించుకోవాలి. ఇక్కడ పుచ్చలపల్లి సుందరయ్య గారు అంటే మహానుభావుడిని హక్కును చేర్చుకున్నాడు. ఆయన జిల్లా కాకపోయినా హక్కును చేర్చుకున్నటువంటి గడ్డ అది. ప్రశాంతమైంది, జాతీయ రహదారి మీద ఉన్నటువంటి నియోజకవర్గం మీరు గమనించండి. ప్రశాంతమైంది, జాతీయ రహదారి మీద ఉన్నటువంటి నియోజకవర్గం. గతంలో ఎంతోమంది శాసనసభ్యులు ఉన్నారు, ఎవరి మీద ఇలాంటి అభియోగాలు రాలేదే. ఒక్క మాట, అక్కడికి వెళ్ళే ముందు ఈవిడ వాళ్ళ వైఫ్ మాట్లాడుతున్న దాంట్లో 2 మాటలు ఆమె అన్నారు. మొదట హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళుతున్న క్రమంలో ఆవిడ మీడియాతో మాట్లాడుతూ ఒక మాట అన్నారు. ఒక మీడియాతో మాట్లాడుతూ ఆయన సారీ చెప్పారు కదా అంటే భువనేశ్వర్ గారిని తిట్టిన వ్యవహారంలో ఒక ప్రశ్న వస్తే ఆయన ఆ విషయంలో సారీ చెప్పారు కదా అని ఒక మాట అన్నారు. రెండోది విజయవాడలో పోలీస్ స్టేషన్లోకి తీసుకెళ్ళి ఏమని రానివ్వకుండా బయటే ఉంచినప్పుడు అక్కడ మాట్లాడింది ఏంటి, తప్పులదేముందండి అందరూ చేస్తారు అని మాట్లాడారు. వీటిని ఎట్లా చూడాలి? అంటే నా భర్త తప్పు చేశాడని ఆమె మనస్ఫూర్తిగా తెలుసు కాబట్టి ఒప్పుకుంది. ఇక్కడ ఒప్పుకుంది. ఆ మాట్లాడినా కూడా ఎందుకు సానుభూతి రాలేదంటే అదే కారణం. మీరు గమనించారా? ఆమె మాట్లాడినా కూడా సానుభూతి రాలేదు అంటే అదే కారణం. రెండోది, ఇప్పుడు ఆమె ఏం మాట్లాడింది, గతంలో ఇందాక నేను ఎందుకు వీళ్ళందరూ ఉదాహరించాను, వాళ్ళని అదుపులో తీసుకున్నప్పుడు ఇదే పోలీసులు ఎలా వ్యవహరించారు. రఘురామకృష్ణరాజు గారిని తీసుకురావడానికి ఆయన పుట్టినరోజు సందర్భంగా వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించారు. ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఈ పోలీసులు వెళ్ళి అంటే ఈ కూటమికి సంబంధించి రాయదుర్గం పోలీస్ స్టేషన్కి వెళ్ళి విషయాలన్నీ వివరించి వాళ్ళకి పలానా అభియోగాలతోటి మేము పలానా వ్యక్తిని అదుపులో తీసుకుంటున్నామని చెప్పని వాళ్ళకి చెప్పి వాళ్ళ అనుమతి తీసుకొని వాళ్ళని తీసుకొని ఇంటికి వచ్చారు. వాళ్ళని వెంట పెట్టుకుని వెళ్ళారు. వచ్చిన తర్వాత ఇదే ఎందుకు మూల్పూరి సాయి కళ్యాణ్ గారి పేరు ఉదాహరించాను అంటే ఆమె కనీసం బట్టలు మార్చుకునే అవకాశం కూడా ఇవ్వకుండా బలవంతంగా లాక్కెళ్ళారు కదా. ఈయన వచ్చిన తర్వాత నేను బట్టలు మార్చుకొస్తాను అంటే లోనకెళ్ళి 40 నిమిషాల తర్వాత బయటకు వచ్చేంత అవకాశం కూడా ఇచ్చారు. తలుపులు బద్దలు కొట్టలేదే. మరి ఏ విధంగా మాట్లాడతారు? చట్టబద్ధంగా వెళ్ళారు, న్యాయబద్ధంగా కూడా వెళ్ళారు కదా. ఆధారాలు అయితే ఉన్నాయి కదా, ఆధారాల ప్రకారమే వెళ్ళారు కదా. ఇప్పుడు మీరు అన్నారు తప్పులు ఎవరైనా చేస్తారు అని చెప్పని. తప్పులు చాలామంది చేస్తారు. తీవ్రమైన తప్పులకి శిక్ష కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. తీవ్రమైన తప్పులకి శిక్షలు పడాలని ప్రజలు కోరుకుంటున్నారు. మీరు అన్నారు అక్కడ పార్టీని గురించో లేకపోతే ఇంకో దాని గురించో ఆమె చెప్పలేదు. ఒకటి సారీ చెప్పారు కదా, సారీ చెప్తే వదిలేస్తారా? సారీ చెప్తే వదిలేస్తారా? జరిగిన ఉదంతాలు ఏంటి? అందుకే నేను అన్నాను, అంటే ఇంట్లో చర్చ జరిగే ఉంటుంది కదా ఈ వ్యవహారం మీద. నిస్సందేహంగా జరిగే ఉంటుంది. ఆమె విద్యాధికారాలు, నిస్సందేహంగా చర్చ జరిగే ఉంటుంది. జరగకుండా అయితే కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉండి ఉండవచ్చు మాట్లాడేది. ఇప్పుడు మనకి యాక్చువల్గా తాడేపల్లి నుంచి వచ్చే స్క్రిప్ట్ ప్రకారమే మేమందరం ఇది చదువుతాం బయటకు వచ్చి అనేది పార్టీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు చాలామంది చెప్తున్నది. ఆ పార్టీ స్క్రిప్ట్ వల్లే వంశీ కూడా మాట్లాడి ఉండవచ్చేమో అని మనలాంటి వాళ్ళం అనుకుంటే, ఆ పార్టీ స్క్రిప్ట్ వల్లే ఈరోజు మా ఆయన జైల్లో ఉన్నాడనే విషయం చెప్పుండేది. ఆమె కూడా అర్థమై ఉంటుంది కదా. అర్థమై ఉంటుంది, చెప్పి కూడా ఉండేది. కానీ పార్టీ గురించి ఏం మాట్లాడాలి అంటే పార్టీ మమ్మల్ని వదిలేసిందని ఆమె భావించాలా, మాకు పార్టీతో సంబంధం లేదని చెప్పి ఆమె చెప్పిందని మనం భావించాలంటే 2 అర్థాలు దాంట్లో ఇమిడి ఉన్నాయి. పార్టీకి మాకు సంబంధం లేదని చెప్పుకోవడానికి ప్రయత్నం చేసిందేమో అనిపిస్తుంది నాకు. అవునా? వాళ్ళకైతే వాళ్ళు వచ్చినా కూడా అంటే ఇంకా మా ఆయనకి పార్టీ రంగు పులిమితే ఇంకా లేనిపోయిన ఇబ్బందులు వస్తాయేమో అని చెప్పని పార్టీ రంగు పొలవకుండా ఉండడం కోసం ప్రయత్నం చేస్తారు. కాదు వాళ్ళు వచ్చారు అక్కడ. లాయర్లు కూడా పొన్నవోలు సుధాకర్ రెడ్డి వీళ్ళేగా. కాబట్టి అవన్నీ కాదనలేని వాస్తవాలు అక్కడ కళ్ళ ముందు అయితే కనపడతా ఉన్నాయి.
అసలు పార్టీతోటి ఓడిపోయిన తర్వాత వంశీకి ఎలా ఉన్నాయి రిలేషన్స్ మీకేమన్నా? అంటే సంబంధాలు అయితే ఉన్నాయి, ఉమ్, కాకపోతే ఏంటంటే ఇక్కడ జరుగుతుంది చాలామందికి మరి అది నచ్చుతుందో లేదో నాకైతే తెలియదు కానీ నచ్చడం నచ్చకపోవడం ఏంటి, జరిగిన విషయాన్ని జరిగిన మాట్లాడతారు విషయాలకి అతన్ని రక్షించాలని ఒక వర్గం వాళ్ళు అతన్ని కొడాలి నానిని జరిగింది ఏదో జరిగిపోయింది ఇక మీ జోలికి రాడు అని చెప్పని రాజీ మార్గాల కోసం ప్రయత్నం చేసిన మాట మాత్రం వాస్తవం. రాయబారాలు నడిచాయట, అది వాస్తవం. చర్చలోకి వచ్చింది, ఆ చర్చల్లోకి వచ్చినాయి వాస్తవం. కానీ లోకేష్ బాబు చాలా గట్టిగానే నిలబడ్డాడు. ఉమ్, మా తరపు నుంచి మేము అన్యాయం చేయడం చట్ట ప్రకారం పనులు చేసుకెళ్తాయి అన్నారు. అట్లానే ఇట్లా చట్ట ప్రకారమే చేసుకుంటూ వెళ్ళిపోయారు వాళ్ళు. లేకపోతే 2000 మొన్న జరిగినటువంటి ఎన్నికల తర్వాత అధికారం 2004లో వీళ్ళు గెలిచారని అనుకున్న తర్వాత 12వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 13వ తారీఖు నాడే గతంలో వాళ్ళు ఏం చేశారో అలా చేసి ఉండేవాళ్ళు. ఆ ప్రయత్నం అయితే చేయలేదు కదా. అతను ఎర్ర పుస్తకం రాశాను నేను, ఎర్ర పుస్తకంలో ఇతని పేరు ప్రముఖంగా ఉంది, గన్నవరంలో ఏ విధంగా చేయాలో నాకు తెలుసు, ఉచ్చబోపిస్తానని మాట్లాడాడు కదా లోకేష్ బాబు. అవును అవును. కడ్రాయర్ మీద పెట్టి తిప్పుతానన్నాడు కొడాలి నానిని. అవి ఇంకా ప్రజలు మర్చిపోలేదు, దానికోసం ఎదురు చూస్తున్నారు. ఇంకా అది కూడా చెబుతున్నాను నేను, శ్రేణులే కాదు ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. అంటే వీళ్ళిద్దరి మీద అంతటి కోపం పెంచుకున్నారు ప్రజలు. అంటే ఇది మీరు అన్నట్టు రెడ్ బుక్ ప్రకారం చేసినట్టు లేదు, జరగల. రెడ్ బుక్ కి దీనికి సంబంధం పరిస్థితిలో కూడా జరగల. ఇక్కడ అంటే చాలా మంది అబ్జర్వ్ చేశారో లేదో కానీ నేను కొంచెం దాన్ని దురదృష్టితో చూశాను. నాకు అర్థమైంది చెప్పంటారు గోపి గారు. గోపి గారు, ఇక్కడ అందరూ గమనించని అంశం, అంటే చాలామంది గమనించుండొచ్చు, వ్యక్తపరచలేదేమో. నాకైతే ఒకటి చాలా స్పష్టంగా అర్థమైంది కొంచెం ఆలోచించిన తర్వాత. ఎందుకంటే మొన్న నేను కూడా ఇష్టపడ్డాను దీంట్లో. ఎందుకంటే ఎర్ర పుస్తకం అన్నారు, ఏదో చేస్తామన్నారు, ఒక దళిత యువకుడు వాళ్ళ కళ్ళి మారే విధంగా వీళ్ళు ఎందుకు అవకాశం ఇచ్చారు, ఇది పార్టీ తప్పు కాదా? మొన్న అతను పిటిషన్ వెనక్కి తీసుకున్న విషయంలో అని చెప్పని నేను కూడా విమర్శించిన వాడిని. ఎందుకంటే నాకు ఎప్పుడైతే ఏది తోస్తే అదే మాట్లాడతాను, నాకు అంతే తప్ప అక్కడ వాస్తవ పరిస్థితులను బట్టి మాట్లాడుతూ ఉంటా. అనుకున్న నాకు నిన్న జరిగిన పరిణామాలు చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీ మీద, ప్రభుత్వం మీద ఒక గౌరవం అయితే పెరిగింది నాకు. ఎందుకో చెప్పమంటారా? తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసినందుకు అతను అదుపులో తీసుకోవాలి. కరెక్ట్. తెలుగుదేశం పార్టీ వాళ్ళని కొట్టి చంపబోయినందుకు అదుపులో తీసుకోవాలా. కరెక్ట్. పట్టాభిని కొట్టినందుకు అదుపులో తీసుకోవాలా. వాళ్ళ వాహనాలు దహనం చేసినందుకు అదుపులో తీసుకోవాలా. కరెక్ట్. నారా భువనేశ్వర్ గారిని అనరాని మాటలు అన్నందుకు అదుపులో తీసుకోవాలా. కరెక్ట్. లోకేష్ బాబు గారిని అన్నందుకు అదుపులో తీసుకోలేదు, చంద్రబాబు నాయుడు గారిని అన్నందుకు అదుపులో తీసుకోలేదు, పవన్ కళ్యాణ్ గారిని అన్నందుకు అదుపులో తీసుకోవాలా. ఒక దళిత యువకుడిని కిడ్నాప్ చేసి చంపబోయి బెదిరించి అతను పెట్టిన అభియోగాన్ని ఎన్నికి తీసుకున్నందుకు ఈరోజు అదుపులో తీసుకున్నారు. చూడండి, హ్యాట్స్ అప్ టు కూటమి. నిస్సందేహంగా చెప్తున్నాను నేను. అది ఒక దళిత యువకుడి మీద వాళ్ళు చేసిన దానికి చర్యలు తీసుకున్నారు చూడండి, దీనికి మాత్రం నేను నిస్సందేహంగా అభినందిస్తున్నాను. ఇది గమనించాను అనమాటున్నాను నేను, నిస్సందేహంగా. అంతేగాని రెడ్ బుక్కి దీనికి సంబంధం అసలు ఎలాంటి సంబంధమే లేదు. రెడ్ బుక్ ఇక్కడ పని మొదలు కాకపోతే ఏంటంటే అందుట్లో ఈ పేరు కూడా ఉంది కాబట్టి ఒక 10% మంది తృప్తిగా ఉండి ఉంటారు. ఉంది అనే కంటే ఉండి ఉండవచ్చు. ఉంది, ఎందుకంటే ఉంది, ఎర్ర పుస్తకంలో పేరు ఉంది కదా, చెప్పాడు కదా బహిరంగంగా. ఇదే గన్నవరంలో పాదయాత్ర సందర్భంగా చాలా స్పష్టంగా చెప్పాడు కదా, పోపిస్తాననే చెప్పాడు కదా లోకేష్ బాబు. కాబట్టి లేదని మనం ఎలా అంటాం? ఇట్టి పరిస్థితిలో ఉంది. అయినా సరే అందుకు అనుగుణంగా వాడు పౌలైతే కదపలేదు. ఇందాక నేను చెప్పిన ఉదంతాల గురించి పట్టించుకోకుండా ఒక దళిత యువకుడిని బెదిరించి భయపెట్టి చంపుతామని అభియోగాలు ఎన్నికి తీసుకున్నందుకు, అది కూడా తనకు తాను తీసుకున్న గొయ్యి మామూలుగా మనం గొయ్యి తీసుకున్నాం అనుకోండి, తెలియక దాంట్లో పడితే మీరో నేను చెయ్యి పెట్టి లాక్కొస్తాం పైకి. ఇప్పుడు ఏం చేశాడంటే వంశీ పొక్రేలంతో ఒక 100 అడుగులు గొయ్యి తీసుకొని దాంట్లో దూకాడు. ఎవరో రక్షించలేరు ఇంకా. మరి అదే అంటుంది, పార్టీకి ఈయనకి అటాచ్మెంట్ ఉందా? ఇప్పుడు చాలామంది ఏమనుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డికి వంశీ మీద ప్రేమ ఉంది అనుకుంటారు. వాస్తవంగా వంశీ అంటే జగన్మోహన్ రెడ్డికి పడదు. చాలామందికి తెలియని విషయం ఇది. అదేంటి? అదంతే. తెలుగుదేశం పార్టీ ప్రముఖ నాయకుడికి ఇతను శిష్యుడని చెప్పుకుంటాడని పరిటాల రవి గారికి ఇంతలో దాచుకునేది ఏముంది? అది అందరికీ తెలిసిన విషయమే కదా. పరిటాల రవి శిష్యుడని చెప్పుకుంటాడని. రెండోది 1999లో గెలిచి దాసరి బలవర్ధనరావు గారు టికెట్ ఇవ్వకుండా 2014 అయితే టికెట్ ఇచ్చినప్పుడు
ఇతని మీద దుట్టా రామచంద్రరావుని నిలబెట్టాను, ఓడిపోయాడు. యార్లగడ్డ వెంకటరావుని తీసుకుని వచ్చాను. యార్లగడ్డ వెంకటరావుని, దుట్టా రామచంద్రరావుని, దాసర బాలవర్ధనరావు గారిని ముగ్గురిని ఇతని మీద ప్రయోగం చేసినా కూడా ఇతను గెలిచాడు. రాష్ట్ర వ్యాప్తంగా నన్ను అందరు గెలిపించారు, ఇతను ఇక్కడ నన్ను ఓడించాడు. రెండోది, ఇతను మామూలుగా ఆ సామాజిక వర్గంలో ఫలానా రవి గారికి శిష్యుడు అనే భావనలో ఉన్నాడు కాబట్టి ఇలాంటి వ్యక్తిని నా పంచం చేర్చుకుంటే ఆ కులాన్ని నేను చేర్చుకున్నట్టేనే భావించాడు అతను. పంచను చేర్చుకొని ఆ కులం మీద ప్రయోగించాడు. ఎందుకంటే ఆ కులం మీద ద్వేషం కాబట్టి. దానికి ఇతనుకున్న బలహీనతలు, ఇతనుకున్న లోపాలు అతను కలిసి వచ్చినాయి జగన్మోహన్ రెడ్డికి. అందువల్ల అతను ప్రయోగించాడు. ఇప్పుడు ఎవరయ్యారు బలిపశువు? బలిపశువు ఎవరయ్యారు? అంటే వంశీ ఆ మాత్రం ఆలోచన లేకుండా జగన్మోహన్ రెడ్డి వలలో పడ్డాడు అనుకోవాలా? తప్పులు చేసిన వాళ్ళు ఎవరికైనా ఆలోచనల కంటే కూడా తప్పులే కనపడతా ఉంటాయి. ముందు వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడం కనపడుతుంది. అదే కదా. లేకపోతే అతను తెలియదా? చాలా తెలివిగలవాడు, నాకు తెలిసినంతవరకు చాలా తెలివిగలవాడు. ఆ నియోజకవర్గంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్నిసార్లు పోటీ చేసినా వైసీపీ జెండా ఎగరదని అతను కూడా తెలుసు. తెలిసినా కూడా దాసర బాలవర్ధనరావు గారికి సంబంధించిన అభిమానులు సహకరించినా కూడా 2 సార్లు విజయం సాధించాడు కదా. కరెక్ట్. మరి అంత తెలివి తక్కువ అవుతాడు అతను? కాదు. భయపెట్టాలనుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి పందాన్ని అతను అనుసరించాడు. అది ఈరోజు వికటించింది, అతనికే ప్రమాదకరంగా మారింది. మరి ఇప్పుడు పార్టీతో అటాచ్మెంట్ ఉన్నట్టా లేనట్టు అనేది నా బేసిక్ మళ్ళీ అదే ప్రశ్నలోకి వస్తుంది. పార్టీతో ఇంకా అటాచ్మెంట్ అయితే ఉంది, ఉంది. దూరంగా జరగాలని వీళ్ళు కోరుకుంటున్నారు అనేది కూడా వాస్తవం. జగన్మోహన్ రెడ్డి తోటి పడనప్పుడు అటాచ్మెంట్ ఇంకా జగన్మోహన్ రెడ్డి అవసరాలండి. ఓకే. వీళ్ళందరూ ఆ పార్టీలో కానీ ఈ పార్టీలో కానీ చేరిన వాళ్ళందరూ పార్టీ మీద ప్రేమ, అధినాయకుడి మీద ప్రేమతోటి కాదు కదా. మరి ఇప్పుడు పోనీ వంశీ ఫ్యామిలీకి ఉందా పార్టీతో కొనసాగాలని? లేదు. ముందు ఆయన బయటపడితే చాలనుకుంటున్నారు వాళ్ళు. మరి ఆ రాయబారాలు జరిగినప్పుడు అది ఇదవలేదా, ప్యాచప్ అవ్వలేదా? రాయబారాలు జరిగినాయి కాబట్టి ఇన్నాళ్ళు ఇంకా ప్రశాంతంగా ఉండాలని అయితే నేను భావిస్తున్నాను. కొత్త ట్విస్ట్ ఇచ్చారు మీరు ఈరోజు. వాస్తవాలు లోతుకి వెళ్తే చాలామందికి తెలుసు. అందుట్లో ఎలాంటి సందేహాలు కూడా ఏం లేదు. తెలియని వాళ్ళు అయితే రాయబారాలు జరిగి సైలెంట్గా ఉండాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మరి ఇప్పుడు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? దీన్ని కూడా లైట్ తీసుకోవచ్చు. అరెస్ట్ చేయటం కాదు ఇక్కడ. అరెస్ట్ అంటే వాళ్ళు ఇచ్చిన హామీ, వాళ్ళు రాయబారాలు చేసింది వేరు, జరిగిన పరిణామాలు వేరు కదా. అతను ఈరోజు ప్రమాదంలో ఇరుక్కునేవాడు కాదు కదా. అతను కనుక కిడ్నాప్ చేయకపోతే చేతులారా చేసుకుంటా ఉంటే చూస్తా కూర్చోరు కదా. ప్రభుత్వానికి తల వంపు కదా. ఒక సవాలు విసిరాడు కదా. సవాలేగా విసిరింది. మీరు అధికారంలో ఉన్నానా, నేను అధికారంలో ఉన్నానని చెప్పి సవాల్ అయితే విసిరాడా లేదా? కరెక్ట్. మరి అహం దెబ్బతిందా? కరెక్ట్. అది అతను చేసిన తప్పు. అతి తెలివికి పోయినా, అహంకారంతో పోయినా ఎదురు దెబ్బలని ఎప్పుడు తగులుతూనే ఉంటాయి. సో ఒకవేళ వంశీ ఈ పని చేయకపోయి ఉంటే ఇప్పట్లో అరెస్ట్ మామూలుగానే ఉంటుంది. అసలు ఆలోచనే రాదు. జనం తిట్టుకుంటా ఉండేవాళ్ళు, శ్రేణులు తిట్టుకుంటా ఉండేవాళ్ళు, అక్కడ నాయకులు బాధపడతా ఉండేవాళ్ళు. ఇప్పుడు అట్లానే కొనసాగుతానండే ఆ లోకలోకలు. ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం కూటమి చేయలేని పని వంశీ చేసి వాళ్ళ చేతిలో పెట్టాడు. అది మాత్రం చెప్పగలను నేను. రైట్. ఇప్పుడు మరి పార్టీ వంశీ విషయంలో వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి వరకు ఇంతే శ్రద్ధగా తీసుకొని అస్సలు తీసుకోలేదు. పార్టీ వ్యక్తిగా పోరాడతారా? పోరాడరు. తూతు మంత్రంగా కొన్ని చెయ్యాలి కాబట్టి చేస్తారేమో కానీ మనస్ఫూర్తిగా మాత్రం అతను సహకరించాలని మాత్రం వాళ్ళు కోరుకోరు. మరి ఇంకా భవిష్యత్తు ఏంటి? రాజకీయ భవిష్యత్తు వంశీ లేదు. సమాధి ఎప్పుడైతే అన్న నందమూరి తారక రామారావు గారి కుమార్తెని అతను అనరాని మాట్లాడినాడో ఆ రోజే అతను రాజకీయ సమాధి జరిగింది. తెలుసుకోవడానికి 4 పట్టింది వాళ్ళకంతే.